ధన్యవాదాలు సార్. ఇప్పుడు గౌరవ అతిథి శ్రీ పొంగూరు నారాయణ గారు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు గారి సందేశం ఇవ్వాల్సింది కోరుతున్నాం. వేదిక అలంకరించిన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మరియు ప్రజాప్రతినిధులకు అధికారులకు ఇక్కడికి వచ్చిన ప్రముఖులందరికీ నమస్కారాలు. 2014-19లో ఇదే శాఖ నేను మంత్రిని. ఆ రోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు నాకు ఒక మాట చెప్పారు, చక్కటి ఇల్లు కట్టండి, ప్రతి మహిళ తన పిల్లలతో భర్తతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదని ఆ రోజు ఒక దిశానిర్దేశం ఇచ్చారు. నేను అమరావతి రాజధాని కోసం అనేక దేశ విదేశాలు తిరిగా. అక్కడ పేదలకు ఎలా ఇల్లు కట్టారో అవన్నీ స్టడీ చేసి వచ్చి ముఖ్యమంత్రి గారికి చెప్తే అంతకంటే మంచి ఇల్లు ఖర్చు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదని 7 లక్షల హౌసెస్ని శాంక్షన్ చేశారు. 1-2 కాదు, 7 లక్షల హౌసెస్. అందులో 300 చదరపు అడుగులతో డిజైన్ చేస్తే కొంతమంది మహిళలు వచ్చి, సార్ మేము బ్యాంకు కొంత కట్టుకుంటాం, కొద్దిగా పెద్ద హౌస్ కట్టమన్నారు. కొందరు వచ్చి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కట్టండి, మేము బ్యాంకు కట్టుకోగలం అంటే 3 రకాలు డిజైన్ చేశారు గవర్నర్ ముఖ్యమంత్రి గారు. 300, 365, 430 చాలా చక్కగా చేసి అన్ని గ్రౌండ్ చేసి, గ్రౌండ్ అయితే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా మీద కోపంతో ప్రజల మీద చూపించి ఆ 7 లక్షల్ని 2,61,000 కుదించారు. కానీ అవన్నీ పూర్తి చేశారంటే అవన్నీ పూర్తి చేయకుండా అడ్డదిడ్డాలుగా చేసి అనేక సమస్యలు క్రియేట్ చేసిపోయాడు. అవి కంప్లీట్ చేస్తుంటండి. ఎట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆ రోజు షీర్వాల్ టెక్నాలజీ, బిల్డింగ్స్ అన్ని షీర్వాల్ టెక్నాలజీ, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కట్ల ఇట్లాంటి టెక్నాలజీ కట్టేది 40 అంతస్తులు 50 అంతస్తులు కట్టే ఇళ్ళకి. అయితే ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, లాంగ్ పీరియడ్ ఉండాలి, సస్టైన్ కావాలి, అట్లాంటి టెక్నాలజీ తీసుకురమ్మంటే ఈ టెక్నాలజీని తీసుకొచ్చాం. ఆ రోజు ఈ టెక్నాలజీ చూసి భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఈ టెక్నాలజీ మొదలుపెట్టారు. మన రాష్ట్రంలో వచ్చి అనేక కన్స్ట్రక్షన్స్ వచ్చి చూసిపోయారు. ఇక్కడ కట్టిన షీర్వాల్ టెక్నాలజీలో ఫెసిలిటీస్ కూడా ఈరోజు తీసుకుంటే 2x2 ఏ గ్రేడ్ టైల్స్ వేసాం, 2x2 ఏ గ్రేడ్. అదేవిధంగా పుట్టి వాల్స్కంతా చక్కగా హై క్వాలిటీ హౌస్లు ఎలా ఉంటాయో అలాంటి పుట్టి, ఫ్రంట్ డోర్ టీకుడ్ పెట్టాం. జనరల్గా ఎక్కడ కూడా పేదలకు కట్టే ఇళ్ళకి ఎక్కడా పెట్టలా, కానీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన దిశానిర్దేశంతో టీకుడ్ పెట్టాం. విండోస్ హై క్వాలిటీ, మహిళలకు వంట వండుకునే ప్లాట్ఫామ్ బ్లాక్ గ్రానైట్ పెట్టాం, స్టెయిన్లెస్ స్టీల్ షింక్, అటకళ్ళు, కప్బోర్డ్స్, అన్ని ఫెసిలిటీస్. అది కాకుండా దోమలు లేని ఏరియా చేయాలని యూజీడీ చేయమన్నారు. ఇక్కడ అండర్ గ్రౌండ్ యూజీడీ, ఎస్టీపీ, డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా లైట్స్, ఇవన్నీ అన్ని ఏర్పాట్లు చేసాం. అది కాకుండా సోషల్ ఫెసిలిటీస్లో చక్కటి పార్క్, అక్కడ చూస్తుంటారు మీరు పార్కు, ఎక్సలెంట్ పార్కు, పెద్దలకు జిమ్ చేసుకునేటట్టుగా, చిన్నపిల్లలకు ఆడుకునేటట్టుగా చక్కటి పార్కు. అదేవిధంగా ఒక కమ్యూనిటీ హాలు, ఒక షాపింగ్ మాల్, ఒక స్కూలు, ఒక హాస్పిటల్, ఒక అంగన్వాడీ, ఇవన్నీ హై క్వాలిటీగా చేసి ఒక గ్రేటెడ్ కమ్యూనిటీగా చేయమని చెప్తే ఆ విధంగా చేస్తే గత ముఖ్యమంత్రి చేసిన అవకతవకలు ఒకటి, ఎవరికైతే 2014-19లో మేము శాంక్షన్ చేసామో లాటరీ వేసి వాళ్ళ మీద బ్యాంకు లోన్ రైజ్ చేశాడు. వాళ్ళకి ఇల్లు కట్ల, బ్యాంకులో డబ్బులు కట్టమని వాళ్ళకి నోటీసులు పంపించడం, వాళ్ళ అకౌంట్స్ అన్ని ఎన్పీ అయిపోయినాయి, వాళ్ళు లవోదివో కొట్టుకున్నారు. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్తే ప్రభుత్వాలు చేసిన తప్పులకి ప్రభుత్వాలు చేసిన తప్పుకి ప్రజలు ఇబ్బంది పడకూడదు, మీరు వెంటనే ఆ డబ్బులు కట్టమంటే 140 కోట్లు వాళ్ళ తరఫున కట్టాం. గత ముఖ్యమంత్రి చేసిన అవకతవకి బ్యాంకుకి 140 కోట్లు. అదేవిధంగా 50,000 లక్ష ఎవరైతే అడ్వాన్స్ కట్టాలో వాడు సగం కట్టమని ఒక జీవో ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ డబ్బులు వాళ్ళకి రిటర్న్ ఇవ్వాల. అదేవిధంగా తీసుకుంటే 50,000 1 లక్ష పే చేసిన వాడిది 83,865 మంది క్యాన్సిల్ చేశారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాల. ఈ మధ్య గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి చెప్తే ఎంత ఇవ్వాలంటే 173 కోట్లు అంటే వెంటనే శాంక్షన్ చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పులకి ప్రజలు ఇబ్బంది పడకూడదు, మీరు వెంటనే రిలీజ్ చేయమంటే చేయటం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన గౌరవ ముఖ్యమంత్రి గారిని
4,450 కోట్లు ఇస్తే ఈ ప్రాజెక్టు ఈ 2,61,000 కంప్లీట్ చేస్తామంటే వెంటనే శాంక్షన్ చేశారు. వాటితో ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా రాబోయే 2-3 నెలల్లో కంప్లీట్ చేసి ప్రజలకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి 2029కి ఇళ్ళు ఇవ్వాలని దిశానిర్దేశం ఇచ్చారు. ఆ విధంగా ఈ మున్సిపల్ శాఖ చేస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. అదేవిధంగా మన ప్రియతమ శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్